హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో కోకోనట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మైదా పిండి పంచదార లేకుండా చాలా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో చేసిన కేక్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ని. చాలా ఫ్లఫీగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కేక్ కావాలని మారం చేస్తే ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి. బయట కొనే కేక్స్లో ఎక్కువగా మైదాపిండి యూస్ చేస్తారండి. అదంతా హెల్తీ కాదు. ఎక్కువగా కేక్స్ ఇష్టపడేవారు ఈ విధంగా గోధుమ పిండితో చేసుకుని హెల్తీగా తినండి. ఓకేనా? సో పిల్లలు కూడా అలాగే పెట్టండి. స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా కోకోనట్ని తురుముకొని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ చెక్క కొబ్బరి చెక్క అయితే సరిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. అందులోని ముప్పావు కప్పు వరకు బెల్లం పొడి వేసుకోండి. విస్కర్ సహాయంతో బాగా బీట్ చేయండి. ఎక్కడ మనకి ఉండలేమి తగలకూడదండి. మొత్తం బెల్లం మొత్తం కరిగే విధంగా బాగా బీట్ చేయాలి. అందులోనే ఇంకొక 2 స్పూన్ల వరకు పాలు వేసి బాగా బీట్ చేయండి. ఓకేనా? ఈ విధంగా బీట్ చేసిన తర్వాత అందులో పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని వాటిని కూడా బాగా బీట్ చేయండి. ఓకేనా? ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ వేసుకోవాలనుకుంటే కనుక షుగర్ పౌడర్ వేసుకుని బాగా బీట్ చేయండి. ఈ విధంగా మొత్తం బీట్ చేసిన తర్వాత అరకప్పు వరకు కొబ్బరి తురుము, అందులో పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపండి. ఇక్కడ వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఓకేనా? బెల్లం మొత్తం కరిగే విధంగా బాగా బీట్ చేయాలండి. నెక్స్ట్ 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకుని ఈ విధంగా జల్లెడ పట్టుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఎక్కడ ఉండలేమి లేకుండా కలుపుతూ ఉండాలండి. ఇది ఎగ్లెస్ కేక్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది ఎగ్స్ లేకుండా కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఇంకొంచెం పాలు అనేవి పడతాయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపండి. కేక్ బ్యాటర్ బాగా థిక్గాను ఉండకూడదు, బాగా తిన్నగాను ఉండకూడదండి. సో కొంచెంగా పాలను యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. సో నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కలిపిన తర్వాత కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేయండి. ఇక్కడ మైదా పిండి కోటింగ్ మాత్రమే వేసుకోవాలండి, గోధుమ పిండి వేసుకోకూడదు. ఓకేనా? ఈ విధంగా వేసుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఇక్కడ ఇంకా థిక్గా అనిపిస్తే కనుక లైట్గా ఇంకొక 2 స్పూన్స్ వరకు పాలనేవి అయితే వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా వేసుకున్న తర్వాత బబుల్స్ ఏమి రాకుండా ఇలా ఒక 3 టైమ్స్ పాటు ట్యాప్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత పైన కూడా కొబ్బరి తురుము వేసుకోండి. మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక అవి కూడా వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా వేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లోకి వీటిని పెట్టుకోండి. సో బౌల్ని ముందుగానే 10 మినిట్స్ పాటు ప్రీహీట్ ఖచ్చితంగా చేయాలండి. ప్రీహీట్ చేయకుండా కేక్ బౌల్ని పెట్టకూడదు. ఓకేనా? సో ఈ విధంగా కేక్ బౌల్ని ప్రీహీట్ చేసిన బౌల్లోకి పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కేక్ని బేక్ చేసుకోండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. ఒక 45 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా లోపల కంట పెట్టి చెక్ చేసుకోండి. స్పూన్కి పిండి ఏమీ అంటుకోకపోతే కనుక కేక్ అనేది బాగా బేక్ అయినట్టండి. ఇన్ కేస్ మీకు కొంచెం తగులుతుంటే కనుక ఇంకొక 5 మినిట్స్ పాటు బేక్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టి. ఓకేనా? ఈ విధంగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదపకుండా పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ విధంగా చాక్ సహాయంతో అంచుల్ని తీస్తూ డిమోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన కోకోనట్ కేక్ రెడీ అండి. చాలా హెల్తీ కేక్. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.